హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్ నెల్లూరు. ఈరోజు వీడియోలో జ్యూసీ అండ్ టేస్టీ నెల్లూరు ఫేమస్ స్వీట్ మలై కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు చక్కెర, అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని పోసుకోండి. చక్కెర వాటర్లో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చి దాంట్లోకి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు వేసుకోండి. మరోసారి బాగా కలుపుకోండి. దీన్ని ఒక 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది. దీనికి మనం పాకం అలాంటిది పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని పోసుకోండి. మీరు కాచిన పాలనన్నా తీసుకోవచ్చు, లేకపోతే పచ్చి పాలనన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కాచిన పాలను తీసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. మనకి బాగా దగ్గర పడి కోవాలాగా ఫామ్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత చిక్కపడుతుంది కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న కోవా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం పిండి కలుపుకోవడం కోసం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కోవాలోకి ఒక 1/2 కప్ మైదా పిండిని వేసుకోండి. ఒకసారి మైదా పిండిని కోవాని కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే రెడీమేడ్ కోవానన్నా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిలోకి కొద్దిగా వంట సోడాను కూడా వేసి బాగా కలుపుకోండి. చపాతీ ముద్దలా చేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ హార్డ్గా మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసి ఇలా ఉండలుగా చేసి రౌండ్గా బాల్స్ చేసి చూపిస్తున్నట్లుగా ఇట్లా బొటన్ వేల్తో కొద్దిగా ప్రెస్ చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం కలుపుకున్న ఈ పిండినంతా చూపిస్తున్నట్లుగా ఇలా ఒత్తి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద బాండల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసి లో ఫ్లేమ్లో మనం చేసుకున్న ఈ కాజాల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెంచి టర్న్ చేసుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గులాబ్ జామున్కి లాగా గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొద్దిగా ముదురు రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు అవసరమైతే ఇంకొంచెం డార్క్ కలర్ వరకన్నా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి పాకంలో వేసుకోవడానికి మరొకసారి స్టవ్ ఆన్ చేసి పాకం పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకున్న మలై కాజాల్ని షుగర్ సిరప్లో వేసేసేయండి. ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మరొకసారి బాగా మరగనివ్వండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 గంటల పాటు బాగా నాననివ్వాలి. 2 అవర్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇంకా సాఫ్ట్గా రావాలంటే ఒక 4 to 5 అవర్స్ వరకు నానపెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.